సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. తెలుగు భాష అభివృద్ధి, తెలుగు భాష నైపుణ్యం, పద్యం ద్వారా ఎట్లా అనేది ప్రస్తుత ప్రసంగం. శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. దానిలో వారికి స్వాగతం. నమస్తే, అందరికీ నమస్కారములు. మధురమైనటువంటి భాష తెలుగు. తేనె కంటెను తీపి అయినది మన తెలుగు భాష. అంతకంటెను పద్య మాధుర్యమైనది మన తెలుగు పద్యము. కాబట్టి చదువుకోనటువంటి వాళ్ళు కూడా కొన్ని పద్యాలు చెబుతూ ఎంతో ఆనందపడుతూ ఉంటారు. రాగము తీసి పద్యం చెప్తూ ఉంటారు. ఒక నాటకం చూసి అక్కడ చెప్పినటువంటి పద్యాన్ని వాళ్ళకు తోసినటువంటి రాగములోనో లేదా ఆ నాటకములో వినిపించినటువంటి పద్యాలను చూసి ఇతను ఉత్సాహభరితుడై ఆనందోత్సాహాలతో చెప్తూ ఉంటాడు. అంటే పద్యము హృదయంగా ఉంటుంది. పద్యం అనేది హృదయం నుంచి వెలువడుతుంది. ఏమండి మాటలు అయితే అట్లా లేదా అని మీరు అనుకోవచ్చేమో. మాటలు కూడా హృదయంలోంచి కానీ ఈ పద్యం అనేది హృదయ భాష. తన హృదయంలో ఏ భావాలు మెలిగినాయో ఆ విషయాలను చెప్పగలుగుతాడు, పద్య రూపంలో చెప్పగలుగుతాడు. అప్పుడు అది మనోరంజకంగా ఉంటుంది, రాగయుక్తంగా ఉంటుంది. తక్కువ అక్షరాలతో ఒక పద్యంలో ఉంటాయి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలలో చాలా సర్వ లఘుకందం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. ఇట్లా రకరకాల చిన్న చిన్న అలసి పదాలతో అనల్పమైనటువంటి భావాన్ని పద్యములో బంధిస్తాడు. అందువలన ఈ పద్యం నేర్చుకున్నప్పుడు అది బాగా పట్టుబడుతుంది. స్వల్పమైనటువంటి తక్కువ పదజాలంతో అనంతమైనటువంటి ఎక్కువ అర్థాన్ని ఇచ్చే విధానంగా తెలియజేస్తుంది పద్యం. అందువల్ల ఈ పద్యానికి అటువంటి ప్రత్యేకత సంతరించుకున్నది. కాబట్టి పద్యం అనేది ఉండాలి. ఈ పద్యాలను ఉపయోగించే రకరకాలుగా చెప్తా ఉంటారు. ఒక పద్యము సర్వ లఘుకందం, అన్ని లఘువులే ఉండాలా. లఘువులు గురువులు అనేది పద్యంలో మనము ఇది వరకు తెలుసుకున్నాము. పద్యములు అంటే అక్షరాలు ఉంటాయి. అన్ని అక్షరాలు ఉంటే లఘు అంటే అది మామూలు ఒక అక్షరం ఒక మాత్ర కాలంలో పలికేది. ద్విత్వాక్షరాలు లేకపోతే దీర్ఘమైనటువంటి అక్షరాలు ఉంటే అది గురువు అవుతుంది. గురువు లఘువుల కలయికతో ఈ పద్యములో గురువులు ఉండొచ్చు, లఘువులు ఉండొచ్చు. కాబట్టి కొంతమంది ప్రత్యేకించి నేను అన్ని లఘువులతోనే నేను పద్యం చెప్తానంటారు. కొంతమంది నేను అన్ని గురువులతోనే గురువులు అంటే అటువంటి ద్విత్వాక్షరాలతోనో దీర్ఘాక్షరాలతోనో అన్ని గురువులు వచ్చేటట్టు నేను చెప్తానంటారు. అట్లనే ఈ కందములో కూడా సర్వ లఘు కందం అని అంటారు. అంటే అదేమిటి సార్, ఆఖరిలో ఉన్నటువంటి దానికి దీర్ఘం ఉండాలి కదా, 2వ పదంలోనూ 4వ పాదములోనంటే అది తప్ప దాన్ని ఆ అక్షరానికి ఏదో దురసమోట్ల వేసి చక్కినాటి అంతా లఘువులతోనే అంటే లఘు అక్షరాలతోనే చెప్తారు. దాన్ని సర్వ లఘు కందం అని అంటారు. అందులో నేను కూడా కొన్ని లఘు కందాలు, సర్వలఘు కందాలు రాసిన్నాను. కాబట్టి ఈ కందం కూడా ఏంటి, కందం అంటే చాలా అందమైనటువంటి పద్యము అని చెప్తారు. కాబట్టి దానిలో సర్వ లఘు కందం ఏ విధంగా ఉంటుంది, అన్ని లఘువులే ఉండాల. దశరథ తనయుడ రఘువర, దశరథ తనయుడ అంటే దశరథ యొక్క కుమారుడు అని అర్థంలో మరి దీర్ఘాలైన. ఇక్కడ మనము ఉపయోగించినటువంటి పదములో దశరథ తనయుడ రఘువర ఇవన్నీ కూడా వీటిలో దీర్ఘాలు లేవు, అన్నీ హ్రస్వాలే ఉన్నాయి. కాబట్టి లఘువులు.
దశ దిశల యశము బడసిన ధరణిజపతి నిన్. దశ దిశలలో అన్ని దిశలలో అన్ని దిశలు అంటే అన్ని దిక్కులు అంటాం కదా మనము. దశ అంటే 10 దిశలు అంటే ఈ పైన కింద భూమి ఆకాశాలను తీసుకుంటే ఉత్తర దక్షిణ తూర్పు పడమర మళ్ళా మూలల్లో అన్ని లెక్క చేసుకుంటే ఈ ఈశాన్యం ఆగ్నేయము నైరుతి ఈ మూలలంతా లెక్కగా వాయువు ఈ 4 మూలలు 4 దిక్కులు 8 పైన నింగి నేల ఇవన్నీ కలుపుకుంటే దశ దిశలు అని మనకు తెలుసు. దశరథ తనయుడ రఘువర దశ దిశల యశస్సు పడసిన ధరణిజపతిని. ధరణిజపతి అంటే ధరణిజ అంటే సీత. మరి సీత అని ఇక్కడ మనం ఉపయోగిస్తే అది దీర్ఘం అయిపోతుంది, హ్రస్వంలోకి రాదు. అందువల్ల ఆ సీత అనే పదానికి ఈ సీత ఉంది కదా, సీతా మహాలక్ష్మి ఉంది, లేదా తల్లి అంటే అక్కడ మళ్ళా వచ్చి గురువు అయిపోతుంది. అందువల్ల అప్పుడు ధరణిజ అంటే ధరణిజ, ధరణి భూమిలోంచి పుట్టినది. ఈ సీతమ్మ వారు భూమిలోంచి కదా దొరికినది వారికి. ఆ విధంగా ఆ జనకుడికి ఈ భూమిలోంచి పుట్టినది కాబట్టి ఆ ధరణిజ భూమిలోంచి పుట్టిన ఆమెకు పతి ఎవరు? రాముడు, దశరథ తనయుడు. అంటే అర్థం ఆ విధంగా మనం అన్వయించుకుంటూ రావాలి. అంటే అన్ని లఘువులు ఉన్నప్పుడు ఆ విధంగా వశమగునే నేను పొగడగను. ఆయన శ్రీరామచంద్రుడు షోడశ సద్గుణ సంపన్నుడు, మర్యాద పురుషోత్తముడు, ఆయన పితృవాక్య పరిపాలకుడు. ఈ గుణము ఆ గుణం అనే లేదు, అన్ని కరుణా సముద్రుడు. శరణన్న వారికి నేను నా భార్యను అన్నదమ్ములైనా కూడా నేను వదులుకుంటాను కాబట్టి శరణాగ్రత వర్షము కలిగినటువంటి వాడు. ఇటువంటి భావాలనంతా ఇక్కడ ఈ పద్యంలో ఒక లైన్లో స్వల్ప చెప్పేదానికి వీలుంటే అది పద్యములో ఉన్నటువంటి నైపుణ్యం, గొప్పతనం. పశుపతిను తహితకర ఘన వరగుణయుతిని. పశుపతి అంటే ఎవరు? శివుడు. శివుడి చేత నుదించబడిన వాడు. ఎప్పుడు కూడా ఈ శివుడు ఆయన విష్ణువుని గురించి రాముని గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. పార్వతీదేవి కూడా ఆయన చెప్తాడు కదా, రామనామం అంటే అంత గొప్పది కాబట్టి నువ్వు దాన్ని జపించమని చెప్తారు. శ్రీరామ రామ రామేతి రమే రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ 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 రామేతి అని చెప్పి 3 సార్లు అంటే సహస్రనామ తత్తుల్యం, సహస్రనామానికి తత్తుల్యం అది సరిపోతుందని పార్వతీదేవికి శివుడు బోధిస్తాడు. అందువల్ల ఈ పశుపతి ఆయన నుతించినాడు, కీర్తించినాడు. హితకర ఘన వరగుణ, ఆయన అందరికి హితం చేసినాడు. ఆయన అవతారం సాధించేటప్పుడు ఆ అయోధ్యాపురంలో ఉన్నటువంటి అందరికి కూడా ముక్తి నొసగినాడంట. అంటే మనుషులకే కాదు, చెట్లకు జీవ స్థావర జంగమాలకంతా కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి అంతటి హితము చేసినటువంటి వాడు పరోపకార సంపన్నుడు. వరగుణ అంటే శ్రేష్టమైనటువంటి గుణగణాలు ఉన్నటువంటి ఈ రాముని గురించి ఒక పద్యములో అన్ని లఘువుల చేత చెప్పగలగడము. చూస్తారా? అట్లా మనం ఎవరైనా కూడా, మీరైనా కానీ వినేవాళ్ళు శ్రోతలు ఎవరైనా కూడా ప్రయత్నం చేస్తే ఏమిటి, ఒకసారి ఫలించవచ్చు, ఇంకోసారి ఫలించకపోవచ్చు. కానీ సాధనమున పనులు సమకూరు ధరలోన. కాబట్టి సాధనం అనేది చేస్తే తప్పకుండా మనము ఇందులో జయాన్ని పొందవచ్చు. అంతేకాదు, ఇందాక సహస్రనామ తత్తుల్యం అన్నాం కదా, ఆ సహస్రనామ తత్తు 1000 అనే దానికి
కచ్చటపాది సూత్రం ప్రకారం రాకు మాకు 5 రా 5 మాకు 2 అంటే 5 × 2 10. 5 2 10 అయింది. రామ 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 3 సార్లు అన్నారు. 10 × 10 × 10. 10 × 10 ఎంత? 100. 100 × 10 ఎంత? 1000 సహస్రనామ తత్తులు. అంటే గణితం కూడా ఇక్కడనే చూపించబడింది. అట్లా ఈ పద్యాలలో గణిత సమాధానాలు అవి వాటి ప్రహేళికలు వాటిలంతా కూడా మనము చాలా చాలా విషయాలు మనము తెలుసుకోవచ్చు. కాబట్టి రాముణ్ణి గుణగణాలు వర్ణించినప్పుడు ఈ విధంగా పద్యం రాయొచ్చు. లేదా మీ ఒక నాయకుడో లేదా మిమ్మల్ని గురించో ఇంకొకరిని గురించి కూడా మనం రకరకాలుగా మనము పద్యములో చెప్పవచ్చు. అంటే నిరోష్ట్యములు ఈ దంతాలు లేకపోతే ఈ ఓస్తములు అంటే ఈ పెదవులు తగలకుండా టచ్ కాకుండా అనునాసికాలు లేకుండా పద్యాలు చెప్తారు. అంటే దానిలో ఆ విధంగా ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క నైపుణ్యాన్ని చూపిస్తారు. ఇప్పుడు మనము గర్భకవిత్వం అనే దాని గురించి, ఎందుకంటే కాశీపతి అవధాని గారు వారు ఎన్నో గర్భకవిత్వాలు తర్వాత ఎంతో చర్చి కావ్యాలు ఇవన్నీ రాసిన వారు. జగమెరిగినటువంటి కవిస్వము. వారి యొక్క ఘనతను ఎంత మనం వర్ణించినా తక్కువే. కానీ వారి వారసంలో వారి స్మరణ వల్ల మనం కూడా కొన్ని అయినా రాయవచ్చు. వారిని తలుచుకుంటే వారికి ఉన్నటువంటి గొప్పతనం కూడా కొంత అయినా ప్రవేశిస్తుంది. ఇది సత్యము, ఇది తథ్యము, సందేహము అవసరం లేదు. అందుకని రామయ్య శతకము గర్భకవిత్వంలో వ్రాసినటువంటి రామయ్య శతకములో నేను ఈ ఉత్పలమాల అనే దాన్ని తీసుకొని దానిలో రాముని గురించి మనం పద్యాలు రాస్తూ ఒక్కదానిలో కనీసం 2 ఉండాల, ఇంకొక దాంట్లో 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, మీ ఇష్టం. అది రకరకాలుగా మనము చేయవచ్చు. అందువల్ల ఈ పద్యం అనేది ఒక నైపుణ్యానికి గీటురాయి. ఒక గర్భకవిత్వం రాకుండా మామూలుగా రాసినా కూడా అది గొప్పతనమే. ఈ పద్యం అంటే పద్యమేనా ప్రాణము, పద్యమే హృదయము. కాబట్టి ఈ పద్యమే ఊపిరిగా ఉండేది. మరి ఆ కాలంలో ఇంట్లో వాళ్ళంతా కూడా సున్నాలు అడిగేదానికి ఇచ్చేదానికి వాళ్ళ పద్యంలోనే సంభాషించినటువంటి చాటు పద్యాలు కూడా మనము మున్ముందు ఎప్పుడు తెలుసుకోబోతాము. అలా ఎలా చెప్పగలిగినారు, ఏమిటి భావాలు, మా గర్భితంగా ఎట్లా చెప్పగలిగినారు, ఎట్లా ఉపయోగించినారు. అందుకని ఇక్కడ నేను రాముని గురించి అని అనుకోండి, ఉత్పలమాలలో నేను పద్యం చెప్పాను. ఆ పద్యంలో ఏం ఉందంటే దానిలో ఒక అంతర్భాగంగా తేటగీతి పద్యం కూడా ఉంది. ఒక పద్యం ఉత్పలమాలలో ఏంది, భరణవ భరవా అని గణాలు మీకు తెలుసు. భగనము, రగనము, భర నా భరవా ఈ గణాలతో ఉండాలి. ఎన్నో అక్షరం యతి అని మనకు తెలుసు. 10వ అక్షరము యతి ఉండాల. ఆ యతి స్థానంలో యతి సరిపోవాలా. ఏది ఉత్పలమాలలో. మళ్ళా ఇక్కడ ఉండే తరువాత ఈ తేటగీతలో కూడా ఆ యతి ఉండాలంటే లాస్ట్ లో ఉన్నటువంటి దాంట్లో యతి చూపించాలా. అంటే 2 పద్యాలలో యతి ఉండాలా. మరి ఉత్పలమాలలో చెప్పే పద్యములో అక్కడ కూడా ప్రాస అనేది ఉండాలా. ఆ 4 పాదాలలో యతి ఉండాలి. ఇక్కడ వచ్చే తేటగీతల్లో ఇక్కడ ప్రాస ఉండదు కాబట్టి ఇక్కడ యతి మాత్రం ఉంటుంది తేటగీతికి. కాబట్టి ఇక్కడ ఉండాల. ఈ తేటగీతిని ఆ ఉత్పలమాల నుంచి ఆ అక్షరాల నుంచి పక్కన పెడితే, ఆ అక్షరాలను తీసి పక్కన పెడితే అది తేటగీతి కావాలా, అర్థం కూడా రావాలా.
దానికి దీనికి ఎక్కడ కూడా ఆ భావంలో విరుద్ధం అనేది ఉండకూడదు. భావం సరిపోవాలా, 2 పద్యాలు రావాలి. అది ఇక్కడ ఉండే నైపుణ్యత. 2 కాదు, 3 ఉంటాయి, 4 ఉంటాయి, 5 ఉంటాయి, రకరకాలు. మళ్ళా వీటిని రకరకాలు అంటే ఇప్పుడు ఇది ఒకటి మనం తెలుసుకుంటాము. ఎందువల్లంటే ఇందాక రాముణ్ణి చెప్పాను కాబట్టి ఇప్పుడు కూడా రాముని గురించే చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను రాముని గురించే చాలా శతకాలు రాశాను. మరి గర్భ కవిత్వం రాశాను, రామభద్రోదాహరణము రాశాను, దాంట్లో రగడలు రాశాము. తరువాత ఇంకా చాలా రకాలైనటువంటి కీర్తనలు వచ్చిన కవిత్వంలో రామయ్య కోదండరామస్వామి చరిత్ర అనే పుస్తకం ఇట్లా రాశాను కాబట్టి కొన్ని ఎక్కువగానే ఉండవచ్చు. ఎవరికి ఇష్టదైవం అంటారో ఆ విధంగా అట్లా నేను రాయగలిగాను. మళ్ళా శివుని మీద కూడా గర్భ కవిత్వం రాశాను, అది వేరు. దండము రామ, చిన్న పదాలు చూడండి, పెద్ద నారికేల పాకం ఏం కాదు, ఇది మామూలైనటువంటి పదాలు తీసుకొని. దండము రామ నీ దయ దండిగా చూపుము ధర్మరూప, దండము రామ నీ దయ దండిగా చూపుము ధర్మరూప అంటే మొదటి పాదమైంది, ఇంకొక అక్షరం ఉంది కోదండ. కో అనేది మొదటి పాదంలోకి వచ్చింది, మళ్ళా కింద దండ అని వచ్చినది కాబట్టి కోదండ అనే కాడ ఎత్తి ఎన్ని సరిపోయింది, ప్రాస సరిపోయింది. కోదండ సుపానివో సమతదారిని చేర్చుము శాంతమూర్తి. రెండో పాదంలో ఇంకొక అక్షరం ఉంది, అంటే కోదండ కోలో కో అనేది మొదటి లైన్లో వచ్చింది. అట్లనే ఇక్కడ కూడా రెండో పాదంలో మా అనేది ఒక అక్షరం, ఆ అక్షరం ఉంది. ఆ అక్షరం నుంచి మూడో పాదములకి కోదండ సుపానివో సమతదారిని చేర్చుము శాంతమూర్తి, మా కండగనుండుమా సతము నాదట గుమ్మయ్య సర్వసాక్షినన్. ఇక్కడ అండగా ఆ అని ఉంది కాబట్టి నాదట గుమ్మయ్య అక్కడ వేసి కలిసింది, సరిపోయింది అనమాట. ప్రాస సరిపోయింది, ఆదట గుమ్మయ్య అని. నిండగు ప్రేమతో నిండగు ప్రేమతో కరుణ నింపుము కన్నులగాంచి రామయ్య. నిండగు ప్రేమతో కరుణ నింపు, మా మీద కరుణ వర్షించు, కరుణను నింపు. కన్నులగాంచి, నా కన్నులు తెరిచి నా మీద నీ కరుణా కటాక్షాలను కురిపించు అని రామయ్య, రాముని వేడుకుంటున్నాం. ఏమై ఓ రామయ్య, రామయ్య, రాఘవయ్య, రామయ్య అని మనం పిలుస్తామే, శివయ్య అని. అట్లా ఇక్కడ సంబోధన ఏమి చేశామంటే రామయ్య అన్నాం సంబోధన. ఈ ఉత్పలమానంలో రామయ్య దండము రామని దయను దండిగ చూపుము ధర్మరూప, కోదండ సుపానివో సమతదారిని చేర్చుము శాంతమూర్తి, మాకు అండగ నుండుమా, మాకు అండగా. ఈ 2 పదాలు కలిపితే మా కండగ నుండుమా సతము అంటే ఎల్లప్పుడూ మాకు అండగా నాదట గొమ్మయ్య సర్వసాక్షినన్. నిండగు ప్రేమతో, నిండు మనస్సు అంటామే, నిండు ప్రేమతో కరుణ నింపుము కన్నులగాంచి రామయ్య అని ఉత్తరమాల పద్యం చెప్పినాము. 4 పాదాలు. ఆ 4 పాదాలలో 4 పాదాలు తేట గీసి చెప్పడం. ఈ పద్యం దయను దండిగా చూపుము ధర్మరూప. ఈ మనం ఏ అక్షరాలు ఒకటి ఎక్కడ కదిలించాల, ఆ మధ్యలో ఉన్నటువంటి నగరంగా నుంచి తీసుకొని ఆఖర ఒక అక్షరం వదిలిపెడితే ఇది ఉంది.
దయను దండిగా చూపుము ధర్మరూప. ఇక్కడ ఏమన్నాము? దయను దండిగా చూపవయ్యా రామయ్య అనే చెప్తూ, దయను దండిగా చూపు, మా మీద దయను దండిగా, బాగా దండిగా, మెండుగా, పుష్కలంగా చూపున్నాం. సమతదారిని చేర్చుము శాంతమూర్తి. సమత మార్గం అంటారే, సమత, మమత, అందరినీ ఒకే భావంలో ఉండే భావంలో అటువంటి దారిలో చేర్చు ఓ శాంతమూర్తి, సమతా మార్గములో నన్ను చేర్చు అని రెండో పదం ఏది అక్కడ దండ సుపానివో సమత దారిని నేర్చుము శాంతమూర్తి అని రెండో పదంలో చెప్పిన దాంట్లోంచి మధ్యలో అక్షరాలు తీసి పెడితే, ఆ నగనము కానించి తీసి పెడితే ఇది రెండోది. సతము నాదట గొమ్మయ్య సర్వసాక్షి, నువ్వంతా సర్వసాక్షి అయ్యా, మమ్మల్ని ఆదుకో అని. మళ్ళా నాలుగవ పాదంలో నిండగు ప్రేమతో కరుణ నింపుము కన్నుల గాంచి రామయ్య అన్నాము. అక్కడ రామయ్య అన్నాము. ఇక్కడ ఏమంటున్నాము? కరుణ నింపుము కన్నుల గాంచి రామ, వినురవేమ అన్నాం కదా. అట్లా ఇక్కడ కరుణ నింపుము కన్నుల గాంచి రామ, ఇది చేటకి ఇది అక్కడ మనము రామ విశ్వదాభిరామ వినురవేమ ఆట వెళ్ళదు అనుకోండి. అట్లనే ఇక్కడ రామ సంబోధన, అక్కడేమో రామయ్య. ఇట్లా ఈ నైపుణ్యము రామయ్య అంటున్నాడు దీర్ఘంగా, రామయ్య 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 అని ఎట్లా మనం పిలుస్తామో రామయ్య అని సంబోధిస్తున్నాడు. ఇక్కడేమో ఈ తేటగీతలో రామ అంటే ఇది కొంచెం క్లిష్టమే. మొట్టమొదట తెలుసుకున్న వాడికి సులభము, తెలియనటువంటి వాడికి తెలుసుకున్నంత వరకు ఆ కీలకము, ఆ సూక్ష్మాలు తెలుసుకున్న తర్వాత సులభం అయిపోతుంది. అట్లనే దుస్తరమైనటువంటి ప్రాసలో కూడా మనం చెప్పుకున్నాము. కొన్ని పద్యాలలో, ఈ కంద పద్యాలలో కూడా దుస్తరమైనటువంటి ప్రాస రెండో అక్షరం కంద పద్యంలో తప్పనిసరిగా ఉంటుంది కదా. ఆ విధానంలో అజ్ఞాన తిమిరమర్దన విజ్ఞా వినయములిమ్ము విభువ అనగా సుజ్ఞాన చరిత అభయ ప్రజ్ఞా గుణనిధి ప్రజ్ఞాగుణ భవహర పావన మనమా. అంటే ఈ 4 పాదాలలో కూడా ఇదే పద్యాన్ని చతుర్విధ కందములో ఇప్పుడు అజ్ఞాని వచ్చినది, సుజ్ఞానం వచ్చినది, ప్రజ్ఞానం వచ్చినది, అంటే ప్రాస సరిపోయింది. ఇటువంటి ఈ ఈ కఠినమైనటువంటి ప్రాసల్లో అంటే ఒక పదంలో ఉంటే అది సులభం, కానీ ఇటువంటి ద్విత్వాక్షరాల్లో ఉన్నప్పుడు ఇక్కడ సరిపోయింది. కానీ మళ్ళా తర్వాత చతుర్విధ కందంలో అది ఉన్నప్పుడు పోయి ఎక్కడ కూర్చుంటుందో అక్కడ కూడా ఆ యతి ఆ ప్రాసలు అన్ని సరిపోవాలి. కాబట్టి కొన్ని క్లిష్టమైన కూడా మనం ప్రయత్నం చేస్తే వీలవుతుంది అన్నమాట. సుజ్ఞాన చరిత భయ ప్రజ్ఞా గుణనిధి భవహర పావన మనస అజ్ఞాన తిమిరమర్దన విజ్ఞా వినయము లిమ్ము విభువ అనగా అని రెండో పద్యం. మూడో పద్యం వినయము లిమ్ము విభువ అనగా సుజ్ఞాన చరిత భయ ప్రజ్ఞా గుణనిధి భవహర పావన మనస అజ్ఞాన తిమిరమర్దన విజ్ఞా. ఇక్కడ వినయము నా వచ్చింది ప్రాస, ఇటు నా వస్తే చిన్న చిన్న వేస్తే బాగా సులభం. ఈ పద్యంలో 4 అక్కడ రెండో అనగా ఆడ నా వచ్చింది. గుణనిధి లేదా ఘననిధి ఏదైనా మనం మార్చుకు ఎట్లనే పెట్టుకుందాం. ఘనమైనటువంటి నిధి కలిగినట్టు గుణమై కలిగినట్టు రెండింటికి సరిపోతుంది అక్కడ. అటువంటి ప్రాసను మనం ఉపయోగించుకుంటూ 4 రకాలైనటువంటి వాటిల్లో ఈ దుస్తర ప్రాసను ఉపయోగించి కూడా కఠినమైనటువంటి ప్రాస అక్షరాన్ని వేసుకొని కూడా మరలా కూడా అదే విధంగా అక్కడ సరళము ఉంటే ఇక్కడ సరళం రావాలా, దీర్ఘ లఘు ఉంటే లఘు రావాలా, గురువు ఉంటే గురువు. అంటే గురువు లఘువులు మారుతా ఉన్నాయి. మొట్టమొదట్లో ఒక చోట గురువు ఉంటే అన్ని 4
పాదాల్లో గురువే ఉండాలి. ఒక చోట లఘు ఉంటే 4 పాదాల్లో లఘువే రావాలి కంద పద్యంలో. అదే నియమం కాబట్టి అలా చేయవచ్చు. కాబట్టి ఇది పెద్దవాళ్ళు మరి కాశీపతి అవధాని వారి కవిసింహం వారి వారి సూచనలు వారు మహా మేరు పర్వతం అయితే మనం కనీసం ఒక చిన్న అణువు మాత్రమైనా మన ప్రయత్నం చేస్తే కొన్ని పద్యాలు రాక మానవు, కొన్ని శతకాలు రాక మానవు. కాబట్టి వారికి వారిని స్మరిస్తూ వారి దారిలో మేము కూడా ఏదో కొంత ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ కూడా శ్రోతలు కూడా ప్రయత్నించి పద్యాన్ని రక్తి గట్టించండి. పద్యమేవ జయతే అనే నినాదం తీసుకొని మనం అందరం పోతామని మిమ్మల్ని అందరిని సవినయంగా కోరుతూ, ఈ విషయాలలో ఏదైనా దోషాలు లేకపోతే ఇంకా మెరుగుపరిచేది ఉంటే సూచనలు కూడా చేయండి. మేము ఎల్లప్పుడూ మీకు స్వాగతిస్తాము. అందరికీ నమస్కారములు. తెలుగు భాష నైపుణ్య సాధన అనే విషయంలో చక్కటి ఉపన్యాసం ఇచ్చిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.